సాంబశివరావు ఇంద్ర సాంబశివరావు నేలపాడు. మాకు ఆ ప్లాట్కి వీధి పోటు వచ్చింది. ఆ ప్లాట్ మార్చమని మేము వచ్చి అడుగుతున్నాం. అది ఏది చూద్దాం చేద్దాంలే, అది చేస్తాం ఇది చేస్తానే ఏదో సాకులు చెబుతూ ఉన్నారు. ఛానల్ నుంచి 4 సార్లు 5 సార్లు పెట్టాం. రెస్పాన్స్ ఏముంది, చూద్దాం చేద్దాం, ఇదే వచ్చినప్పుడు ఇదే భాష. ఎంత దావబెట్టిన ఎంత ఇచ్చిన దానికే రోడ్డు పోటీ వచ్చింది. ఆయాలు చెప్పింది ఒకటి, వాళ్ళు జరుగుతుంది ఒకటి. సరే మనం చేయగలిగింది ఏముంది, ఇంత చూస్తా ఉంటుంది. యాదలేరు వసంతరావు లంకా ల్యాండ్ల గురించి పోయిన గతం ప్రభుత్వం కానించే తిరుగుతాం. చంద్రబాబు కానించి ఇంతవరకు ఎవరు పట్టించి సిఆర్డీలు చూస్తామంటున్నారు. అంతే 10 సంవత్సరాలు తిరుగుతూనే ఉండా. లంకా ల్యాండ్లు తీసుకోవాలి, ల్యాండ్ ఫోన్ కొంత తీసుకున్నారు, కొంత తీసుకోవాలి. తీసుకోమని తిరుగుతున్నాం దీని చుట్టూ, సిఆర్డీ చుట్టూ. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అదిగో ఇదిగో అంటున్నారా కానీ మళ్ళీ రా అంటున్నారా కానీ మమ్మల్ని ఆదరించే వాళ్ళు కనపడతలా. ఇప్పుడు కలిసాను కన్నబాబు గారికి భాగ్యరామని చెప్పారు అది అర్జెంటుగా చూడమని. ఆమె చూస్తా వారం 10 రోజులు చూస్తానని చెప్పింది. అంతే, ఏం లేదు. ఎట్ట గడుపుతానే ఉంటుంది ఆమె కూడా. నేను 10 సార్లు వచ్చాయి ఇక్కడికి. మళ్ళీ 10 సార్లు వచ్చినా అదే పరిస్థితి. ఎవరు పట్టించుకునే వాళ్ళు కనపడతలే ఇక్కడ. మమ్మల్ని మార్పు ఏం కనపడతలే ఇక్కడ. ఏ పరిష్కారం అవుతుందన్నారు? మాకేం పరిష్కారం కావాలి. ఇంతవరకు 10 సార్లు అర్జీలు ఇచ్చా. 2017 కానించి జరుగుతూనే ఉంది ఇక్కడ విషయం. అది అధికారులు చెబుతున్నారు చేస్తామన్నారు, ఏం పట్టించుకున్న అధికారులు కూడా. ఎంఆర్ఐ గారికి పోతేనూ ఎంఆర్ఐ గారు సిఆర్డీ బోర్డు అంటుంది. సిఆర్డీ పోతే సిఆర్డీ వాళ్ళు తీసుకోవాలా, వాళ్ళు మాకు అంటున్నారు. వీళ్ళ దగ్గరికి వస్తేనూ వీళ్ళను సిఆర్డీ సంబంధించింది, అది మాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. మేము వాళ్ళకి అప్పచెప్పేసామని ఎంఆర్ఐ గారు అంటున్నాడు. అట్లా జరుగుతుంది కానీ ఆబ్జెక్టివ్ తిరగడే సరిపోతుంది. మా పరిస్థితి ఏముంది, ఇల్లే తీసుకొని ల్యాండ్ ఫోన్ తీసుకొని మాది ఉండా భూమి తీసుకొని ల్యాండ్ ఫోన్ ఎంతకంత ప్యాకేజ్ ఇవ్వమని మేము కోరుతున్నాం. అది ఉండా భూమి తీసుకొని పట్టా వచ్చాను, ఒరిజినల్ పట్టా ఉండా కానీ.